అటాక్లో 4 చెప్పాను. ఓకే, ఒకటి ప్యూరిఫై యూ, ప్రిజర్వ్ యూ, ప్రిపేర్ యూ. ఇంకొకటి ఒకటి నిన్ను శుద్ధీకరిస్తుంది, ఇంకొకటి నిన్ను సిద్ధపరుస్తుంది, ఇంకొకటి నిన్ను కాపాడుతుంది. అందులో 4వది ఉంది, ఏంటది? నిన్ను నీ గురి వద్దకు పంపిస్తుంది అంట. లెట్ us see how this works. ఓకే, అబ్రహాము సంతానము తర్వాత దేవుడు అనేకుల్ని తీసుకొని వాళ్ళందరినీ, యోసేపు, అతని పిల్లలు యాకోబు, మొత్తం అందరూ కలిపి యోసేపుని ముందు పంపించి ఏ దేశంకి వెళ్తారు? వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 400 సంవత్సరాలు. అయితే దేవుడు ముందే చెప్తాడు, ఆ 400 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మలను ఎక్కడ తీసుకొస్తాడు? ఈ ప్రాంతానికి తీసుకొస్తాడు అని. హీ విల్ బ్రింగ్ యూ టు దిస్ స్టేజ్. అయితే కానీ 4 తరాల బానిసలు ఏమనుకుంటారు? తిరిగి వస్తామనుకుంటారా? మా బతికింతే అనుకుంటారా? మా జీవితం ఇంతే, మేము బానిసలం అనుకుంటారు. అయితే ఏం జరిగింది? వారి మీద ఒక దాడి జరుగుతుంది. వారి పిల్లల్లో మగపిల్లల్ని ఏం చేయమని ఇన్స్ట్రక్షన్ వస్తుంది? చంపేయమని. అన్ అటాక్ ఆన్ ద కిడ్స్. అప్పుడు వీళ్ళు తట్టుకోలేకపోతారు. తట్టుకోలేక ఏం చేస్తారు? దేవునికి మొరపెడతారు. అయ్యా ఎక్కువైపోయింది, మరీ ఘోరమా, అంతకంటే అటాక్ ఏముంది చెప్పండి? పిల్లల మీద జరిగే అటాక్ అంటే వేరే అటాక్ ఉంటుందా? తల్లికి తండ్రికి. ఫర్ ఎ సొసైటీ ద అటాక్ ఆన్ ద కిడ్స్ ఈజ్ ద మ్యాక్సిమం అటాక్, ద బిగ్గెస్ట్ అటాక్ దట్ ఐ కెన్ ఎవర్ ఇమాజిన్, బియాండ్ దేర్ కెపాసిటీ. వారికి మించిన శోధన మొరపెట్టినప్పుడు దేవుడు ఎవరిని లేపుతాడు? మోషేని లేపి వాళ్ళందరిని ఎక్కడికి తీసుకెళ్తాడు? గురి వద్దకు. అన్ అటాక్ ఈజ్ పుషింగ్ యూ టు యువర్ డెస్టినేషన్. ఒక దాడి నిన్ను ఎక్కడ పంపిస్తుంది? నీ గురి వద్దకు పంపిస్తుంది. అన్ అటాక్ will lead you into your destination. Not all attacks are to destroy you. దాడులన్నీ నేను చంపడానికి కాదు. The mercy అంటే ఏంటి? కృప. నెవర్ డౌట్ హిస్ మెర్సీ. అప్పుడప్పుడు మనము జరిగే పరిస్థితులను బట్టి మనము చూసి ఆయన కృప ఏమయ్యింది, ఎందుకు కాపాడలేదు, ఇంత ఘోరము జరుగుతున్నా ఆయన పట్టుకునే ఉన్నాడని అర్థం ఎంతమందికి అర్థమైంది? ఆ పై ప్రాంతంలో హింసిస్తున్న సంఘాన్ని ఆయన కుడి హస్తముతో పట్టుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఇట్స్ స్టిల్ హోల్డింగ్ ఆన్. అందులో ఒక వ్యక్తిని, కొంతమందిని ఏం చేశారు? చెరసాల్లో వేశారు. ఇంకొక సంఘాన్ని ఏం చేశారు? సాక్షుల్ని చంపేశారు. ఆయన పట్టుకుని ఉన్నాడా లేదా? హీఈస్ హోల్డింగ్ ఆన్. ద అటాక్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్. డస్ ఇట్ మీన్ దట్ హీ లెఫ్ట్ ఇట్? ఆ దాడి జరుగుతున్నందుకు ఆయన వదిలేశాడని ఉందా? వదల్లే. హీ నోస్ ద ఫ్యూచర్. నీకెన్ని శోధనలు, ఎన్ని కష్టాలున్నా నీ భవిష్యత్తు దేవుడికి తెలుసు. గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. 100%. రైట్? నెవర్ డౌట్ హిస్ మెర్సీ. ఇవన్నీ చూసి మనం ఆయన కృప మీద ఆధారపడాలా లేదా? ఆయన మీద మనం ఆధారపడగలమా? ఆయన కృపను, కనికరాన్ని, ఆయన కాపాడే శక్తిని మనము ఇంకా దాని మీద ఆధారపడగలమా? లేకపోతే దేవుడు మారిపోయాడా? ఈ యుగం మారిపోయిందా? నెవర్ డౌట్ హిస్ మెర్సీ. ఎప్పుడు ఆయన కృపను అనుమానపడద్దు. 117వ కీర్తన మొదటి 2 వచనాలు, 117 verse 1 and 2. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. రెండవది, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. yes, so he's telling no. ఎందుకంటే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నప్పుడు నీకు స్తుతి రాదు. యు కెనాట్ గ్లోరిఫై హిజ్ నేమ్. భయం వేస్తుంది, బాధేస్తుంది, తట్టుకోలేనటువంటి క్షోభ వస్తుంది. ఏమవుతుంది అని. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, నెవర్ డౌట్ హిజ్ మెర్సీ. 118 మొదటి 2 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగా. వేరే వాళ్ళు అనొచ్చు, మీ దేవుడు ఏమయ్యాడు, ఎందుకు కాపాడలేదు మిమ్మల్ని, ఎందుకు జరగట్లేదు, వదిలేశాడా, మీరు బలహీనలు అయిపోయారా?
అది సత్యం కాదా? అందరూ చెప్పండి, ఆయన కృప నిరంతరము నిలుచును. ఎస్, ఇంగ్లీష్లో ఉంటుంది, హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. బట్ వై డిడ్ హీ అలౌ దిస్? మేబీ టు ప్రిజర్వ్ అండ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద హోల్ వరల్డ్. 5-7 వచనాలు 118. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దావీదు భయపడిపోయాడు. ఆ పొరపాటు చేశాను, నేను ఇలా చేశాను, ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది. ఇక దేవుడు కృప నా మీద ఉంటుందా? నా ప్రార్థన ఆలకించడా? ఇంత జరిగిపోయింది, నాకేమైనా జీవితం ఉంటుందా, భవిష్యత్తు ఉంటుందా అనుకొని భయపడుతూ ప్రార్థించాడు, చూశాడు, మొరపెట్టాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి హెచ్చించాడంట. అర్థం కాలే. మళ్ళీ ఇంకొక ప్రార్థన, అలా ప్రార్థనలన్నీ చేస్తున్నాడు, ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును అనుకున్నాడు. కొన్ని ఘోరమైన ఈ చూడడం ద్వారా అనుకుంటావేమో, ఇక అంతకంటే ఘోరమైన కష్టాలు నా ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు అని. విల్ గాడ్ హియర్ మై ప్రేయర్? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. రైట్. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. ఆ శత్రువులను ఆయనే తీర్పు తీర్చుకుంటాడు. వీళ్ళు ప్రవచించుకోరు, వీళ్ళు శపించుకున్నారు. ఇజ్రాయేలీలు ఏమని చెప్పించుకున్నారు? వారి పసిపిల్లను బండను కొట్టువాడు ధన్యుడు అని. కానీ దేవుడు అంతకంటే ఘోరంగా ఇచ్చాడా లేదా? అంటే ఇవన్నీ చేసి, ఇవన్నీ కూడా ఆ రీతిగానే వాళ్ళని శిక్షించి తుదకు అంతకంటే ఘోరంగా ముగిస్తున్నాడు. ఎలా ముగిస్తున్నాడు? పాపం వాళ్ళకి తెలియదు. మెర్సీ. నా రివార్డ్ సిస్టమ్ ఏంటది? రివార్డ్ సిస్టమ్, బహుమానం, రివార్డ్. ఇదంతా చూసి బాధేస్తుంది కొన్నిసార్లు. కొంతమందికి అలా జరుగుతాయి, నాకు కూడా అలాగే జరుగుతుందా? అందుకే వాట్ యు బిలీవ్ ఇన్ ద బైబిల్ విల్ వర్క్ ఫర్ యూ. నువ్వు బైబిల్లో దేన్ని నమ్మితే అది నీకు పనిచేస్తుంది. అద్భుతాలు జరగవంటే జరగవు, స్వస్థతలు లేవంటే ఉండవు, ప్రవచనాలు లేవంటే ఉండవు, పరిశుద్ధాత్మ లేదంటే నీకు పని చేయడు. నువ్వు తీసుకుంటే అది నమ్మితే జరుగుతుంది. లేదు నేను చేతులు వేస్తా, రోగం స్వస్థపడుతుంది. ఎస్, నన్ను ఆశీర్దిస్తాడు దేవుడు, ఆశీర్దిస్తాడు, నాకు ఇలా చేస్తాడు. రైట్. ఈ వాగ్దానం నాది అనుకుంటే అది నీ పట్ల నెరవేరుతుంది. ఒకవేళ నువ్వు ఎవరు నమ్మట్లేదు, కానీ ఆ వాగ్దానం తీసుకొని నువ్వు నమ్మితే యేసయ్య ఆ వాగ్దానం పట్ల ఏమంటాడు? ఆమేన్ అంటాడు. సో నువ్వేం తీసుకుంటావు? వాట్ విల్ యూ సీ? లెట్ మీ గివ్ యూ ది స్క్రిప్చర్. మాథ్యూ 10:40-42. మత్తయి సువార్త 10:40-42. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచు. So God is connecting. You are receiving ability of the mantle based on your giving. నీవు ఇచ్చేదాన్ని బట్టి నువ్వు ఎలా పొందుకుంటావు అనే సిస్టమ్ పెట్టాడు, రివార్డ్ సిస్టమ్. ప్రవక్తకి ఇస్తే ఏం ఫలం పొందుకుంటావంట? నీతిమంతుడికి ఇస్తే ఏం పొందుకుంటావంట? శిష్యుడికి ఇస్తే ఏం పొందుకుంటావంట? శిష్యుడు. ప్రపంచమంతా వెళ్ళి ఎవరిని చేయమన్నారు? శిష్యులుగా. నన్ను తండ్రి పంపినట్టు నేను ఎలా పంపుతానంట? శిష్యులు కూడా ఎలా పంపుతాడంట? అలాగే పంపుతాడంట. యు సీ దట్ నౌ. సో హౌ యూ రిసీవ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ గివింగ్. నౌ అబ్రహాముకు ఉండేటువంటి అభిషేకం ఏంటి? నౌ అబ్రహామిక్ గివింగ్. అబ్రహాం ఏం చేశాడు? ఒకసారి హెబ్రూల్కి వెళ్ళండి. హెబ్రూలు 7. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించి.
అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంతకుముందు ఏబేలి కయ్యూని ఏం చేశాడు? ఎందుకు? తన హృదయంలో వాంఛ వచ్చింది, అసూయ పెరిగి చంపేస్తాను. ఏం చేయగలిగాడు? చంపేశాడు. కానీ దేవుడు అంటున్నాడు అబ్రహాముని, నీకు డిఫరెంట్ బ్లెస్సింగ్, ఒక్కొక్క బ్లెస్సింగ్ ఉంటుంది, ఏం తీసుకుంటావు అనేది నీ ఇష్టం. అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాము, నీకు ఇచ్చేది డిఫరెంట్, నిన్ను ఆశీర్వదిస్తా. నిన్ను ఆశీర్వదించి వదిలేశాను అనుకో, నీతో పాటు నువ్వు పెద్దోడు అవుతావు, బలహీనతలు ఉంటాయి, భయం ఉంది నీలో, భయపడిపోయావు. సారాని ఏమన్నావు? నా భార్య కాదు అన్నావు. అందుకని రాజు తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసుకున్నాడు. అంటే అటు ఆశీర్వాదంతో పాటు అబ్రహాము యొక్క ఏది హెచ్చింపబడ్డది? బలహీనత కూడా హెచ్చింపబడ్డది. అందుకని నేను ఇంకోటి ఇస్తున్నాను, నిన్ను శపించేవారిని. కాబట్టి రాజులకు అనేక లోతును పట్టుకెళ్ళిపోతే అబ్రహాము కొంతమందిని తీసుకెళ్ళి ఏం చేసి వచ్చాడంట? 4 రాజులను ఏం చేశాడంట? దేర్ ఈజ్ అన్ అబ్రహామిక్ బ్లెస్సింగ్. అక్కడ అబ్రహాం భయపడుతూ కూర్చుంటే ఇక్కడ దేవుడు చెప్తాడు, ఓయ్ ఫరో, చచ్చినోడు నువ్వు, వదిలేయి. గజ వణుకుపోతాడు రాజులందరూ కూడా. దెర్ ఈజ్ అన్ అబ్రహామిక్ అనాయింటింగ్. దిస్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద టాప్? దెర్ ఈజ్ అ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్. హౌ యూ గివ్. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏం కావాలా? వాట్ యు వాంట్? నీతి కావాలా? ఓన్లీ ఈ వ్యక్తి కావాలా? వాట్ ఈస్ దేర్? వాట్ యు వాంట్? శిష్యుడా, నీతిమంతుడా, ప్రవక్త, ఏది? వాట్ వే యు ఆర్ గివింగ్? దెర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ గివింగ్ టు రిసీవ్ ద రివార్డ్ సిస్టమ్. అబ్రహాం ఎవరికి ఇచ్చి? అబ్రహాం ఏం చేసి వస్తున్నాడంట? రాజులను, ఒక రాజునా 4 రాజులనా? 4 రాజుల్ని ఒక వ్యక్తి ఇంట్లో గేదెలు గడిగే వాళ్ళని, భాషలు వాళ్ళని తీసుకెళ్తాడు. దారా బాబు అని. ద బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్. నెంబర్ 2, we got the blessing of Jeremiah. గోత్లో కూడా దక్కొచ్చు. గోత్లో దక్కున్న తర్వాత బయట, దట్స్ ఎ బ్లెస్సింగ్. యూ కెన్ రివార్డ్ సిస్టమ్. అబ్రహాం ఈజ్ ఎ డిఫరెంట్ ప్రాఫిట్. అబ్రహాం ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, ఇంకొకటి ఏలియా ప్రవక్త. దొరకో, ఆత్మ ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోతా ఉంటుంది. దెర్ ఇస్ అన్ ఏలియా అనాయింటింగ్. యూ క్యాన్ సో ఇంటూ ఏలియా అనాయింటింగ్. లేదా చాలామంది ప్రవక్తలు చంపబడ్డారు, వాళ్ళలోకి తీసుకెళ్ళొచ్చు. కొంతమంది శిష్యులు టైం రాకుండా వెళ్ళారు. జజ్బేలం ఏమంది? రేపు ఈ టైం కల్లా వాడి మొండు మీద తల వండుదు అన్నది. అమ్మ పై నుంచి కింద పడిపోయింది, కుక్కలు ఆమె రక్తం నాకాయి. మనోడు మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ హౌ యూ రిసీవ్ ఎ రివార్డ్ సిస్టమ్. ఏలియాస్ రివార్డ్, అబ్రహామ్స్ రివార్డ్, జెర్మియాస్ రివార్డ్, ద డిసైపుల్స్ రివార్డ్. వాట్ రివార్డ్ యూ వాంట్? యు ఆర్ గివింగ్ ఈజ్ డిసైడ్స్ ద రివార్డ్ సిస్టమ్. యు ఆర్ గివింగ్. ఆ శిష్యుడికి నువ్వు గిన్నెడు నీళ్ళు ఇచ్చినా శిష్యుడి నుంచి బహుమానం పొందుకుంటావంట. ఆ శిష్యుడికి గిన్నెడు నీళ్ళు ఇస్తావా ఇంటికి వస్తే? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ శాయశక్తులారా ఉత్తమమైనది ఇవ్వాలా లేదా? సో యూ విల్ రిసీవ్ దట్ రివార్డ్. అంటే గిన్నెడు నీళ్ళు ఇచ్చినా ఏదో ఒక చిన్న శాపం పోతుంది నీ జీవితంలో. సమ్ స్మాల్ యోక్ విల్ బి బ్రోకెన్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గివర్, యూ రిసీవ్ బిగ్ రివార్డ్స్ లైక్ అబ్రహాం, జెర్మియా, ఎలీషా. నీ గురించి ఆలోచించే ఆ కుట్రగల రాజు నిద్ర లేకపోవచ్చు. యు సీ దట్? దేవుని దృష్టిలో పెద్దోడిగా చిన్నోడుగా అందరూ, హీ సీస్ ద రివార్డ్ సిస్టమ్. హీ సీస్ ద రివార్డ్ సిస్టమ్. లోతు ఏమన్నా చేయగలిగాడా? లోతుని గెంటేశాడు. లాస్ట్కి లోతుండే ప్రాంతం ఎలా అయిపోయింది? అబ్రహాం ఆశీర్వాదం డేంజరస్. సహోదరుడు కాదు కదా, ఏ నరుడు నేనేమి చేయలేడు. Is somebody getting blessing? You're getting it now. Reward system అనండి. సో నీకు ఎటువంటిది కావాలి? ఏలియా రివార్డ్ సిస్టమ్ కావాలా? అబ్రహామిక్ రివార్డ్ సిస్టమ్ కావాలా? జెర్మియా రివార్డా? డిసైపుల్ రివార్డా? హత్సాక్షి రివార్డా? వాట్ ఎవర్ యూ వాంట్, యూ క్యాన్ రిసీవ్ ఇట్. Somebody is blessed today. Somebody is blessed today. So what? మొదటగా దేని గురించి చూసుకున్నాం? పగ. రెండవది సంఘం యొక్క భవిష్యత్. మూడవది నీతి. నాలుగవది దాడి ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను సిద్ధపరుస్తుంది. దావీదు సైన్యం ఎలా మారింది? ఒకప్పుడు అక్కడ కూర్చొని వాయించుకునేవాడు. దాడి జరిగితే ఎలా అయిందంట సైన్యము? దాడి నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను సిద్ధపరుస్తుంది, నిన్ను నీ గురి వద్దకు పంపిస్తుంది. తర్వాత చూస్తే ఏం చూసాం? కనికరం.
కనికరం, మీరందరూ దేవుని యొక్క మహాకనికరము మీ శ్రమలలో నుంచి విడిపింపబడుట చూచుదురుగాక. He will set you free and lift you up and bless you. Never doubt his mercy. Never ever doubt his mercy. నీ జీవితములో మహాకృపను నువ్వు చూచుదువుగాక. You will see that. So giving is what? A reward system. ఇప్పుడు ఈ భయానందంలోకి వెళ్ళే బదులు మీరు అడుక్కోండి, ఏ రకంగా నీవు ముగింపు అవ్వాలని కోరుకుంటున్నావు? యు ఆర్ స్టిల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. యూ డోంట్ నీడ్ బి ప్రౌడ్ దట్ నన్నే పట్టుకున్నాడని. శుద్ధాత్ముడు పని ఏంటంట? ఎందుకు ఆయన పని జ్ఞాపకం చేయడం? నీ పని ఏంటి? మర్చిపోతా ఉండడం. ఆయన పని ఏంటి? జ్ఞాపకం చేస్తూ ఉండడం. సో దిస్ ఈస్ ద వర్క్. కొంతమంది చెప్పిందే చెప్తూ ఉంటారు, ఎందుకంటే మంచిదే అది కూడా, ఓకే. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పిందే కొత్త రీతిగా చెప్పి ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తాడు, రైట్? తండ్రి యేసయ్యను పంపించినట్టు, అంటే నీ టైం రాక మునుపు నిన్నెవరు ఏం చేయలేరు. నీ టైం వచ్చినప్పుడు నిన్ను నువ్వు అప్పగించుకొని నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళాలి తప్పితే అప్పటి వరకు నీ హృదయవాంఛను నెరవేరుస్తూనే ఉంటాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? నీవు వృద్ధుడైన ఫలించి ఆయన నీతిని చూపించి అప్పుడు నీవు సంతృప్తి పొందిన తర్వాత వెళ్ళాలనేటువంటిదే దేవుని చిత్తము. నువ్వు ఏ రీతిలో ఉన్న అబ్రహాం భయపడిపోతుంటాడు మరణంలో. అప్పుడు దేవుడు చెప్తాడు, అబ్రహామా నీవు మరణించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏ రాజు ఎప్పుడు చంపేస్తాడో నువ్వు భయంతో ఉన్నావు. కానీ గుర్తుపెట్టుకో, నీవు చాలా కాలం బతికి బహువృద్ధులైన తర్వాత చనిపోతావని దేవుడు చెప్తాడు. ఎంతమంది తెలుసా వచనము? 15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అంటే ఈ లోపు ఎన్ని రాజులు, ఎన్ని శత్రువులు, ఎవరేమనుకున్నా ఎవరు నిన్ను చంపలేరని దేవుడు చెప్తున్నాడు. తన కొడుకుని చూడలేని అనుకున్నాడు, వృద్ధుడైపోయాడు. తన కొడుకుని చూశాడు. తర్వాత తన ఇంకొక కొడుకుకి 20 ఏళ్ళు లేట్ అయితే ఆ 20 సంవత్సరాల ఆలస్యం కొరకు ప్రేయర్ చేసి, అరే బిడ్డ కంగారు పడక, నాకు 25 జరిగింది, ప్రేయర్ చేయి అంటే అతనికి పుట్టి, తర్వాత మళ్ళా అతని కొడుకైన యాకోబు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ యాకోబు మీద కూడా చేతులేసి, ఇక చాలు ప్రభువా అని కళ్ళు మూసినోడు. భయంకరమైన క్రూరముఖం వంటి రాజుల ముందు, మనుషుల మధ్య అతని యాత్ర విజయవంతంగా కొనసాగింది. అబ్రహాం యాత్ర. మోసగాళ్ళు ఉంటారు, ఎవ్రీబాడీ. అబ్రహాం, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి. అబ్రహాం ఆశీర్వాదం. ఒకరికొక ఆశీర్వాదం. ప్రభు 30 ఏళ్ళకి వెళ్ళిపోతాను స్టెఫెన్ లాగా, నీ ఇష్టం, ఇంకా మంచి శరీరం వస్తుంది నీకు. ఇట్స్ అప్ టు యూ, నీకు ఎలా కావాలి. అందుకే సిలువు ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు? మంచి వృద్ధాప్యం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం, రైట్? సో వీ వాంట్ టు బ్లెస్ యూ విత్ దిస్. ఇప్పుడు శిష్యులకి వాళ్ళ టైం వచ్చే వరకు వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే పేతురు అంటాడు, నా సమయం వచ్చింది, నా సమయం వచ్చింది అని. పౌలు, ఇదిగో నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, తుదముట్టించాను, ఇప్పుడు వెళ్తున్నానని చెప్పి విజయవంతంగా మీ యాత్ర, మీ యొక్క ఆశ నెరవేరిన తర్వాతే మీరు మీ భూలోకాన్ని విడిచిపెట్టుదురుగాక. ఓకే, నీవు మారు మనసు పొంది బైబిల్లో ఒక గొప్ప ఎగ్జంప్లరీ లైఫ్గా నీవు మారిన తర్వాత నీ కుటుంబాన్ని, నీలాంటి వాడిని 1,00,000 మందిని తయారు చేసిన తర్వాత నువ్వు వెళ్దువుగాక. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు కమ్ ఆన్ నౌ. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ అభిషేకం ఏంటో? రైట్. నీ టైం వచ్చిన తర్వాత కానీ నువ్వు వెళ్ళవు, రైట్? మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ఈ ఆశీర్వాదం మీ జీవితంలో జరుగునుగాక. ఒక్కోసారి అందరూ నమ్మరు. షునేమీరాలు నమ్మిందా? ఒక స్త్రీకి ఎలీషా పైనుంచి అంటాడు, అమ్మా నీకు వచ్చే సంవత్సరం పిల్లలు పుడతారంటే నమ్ముతుందామే? కానీ పుడతారా పుట్రా? అలాగే ఆశీర్వాదము నిన్ను, నీ భయాలను, నీ యొక్క మరణ భయాలను అధిగమించి నిన్ను ఆశీర్వదించునుగాక. శత్రువు దాడి చేయడము, శత్రువు భయక్రాంతుల్ని చేయడము ఈజ్ ఆల్సో ఎ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ సీజన్. ఎ బిగినింగ్ ఆఫ్ న్యూ సీజన్. వాట్ ఈస్ దిస్ సీజన్? గెట్ రెడీ. అందరూ నూతన కాలము అనండి. చూడండి, ఒక కాలం రాబోతుంది. ఏంటో తెలుసా? ఇప్పుడు అంత్య దినాల్లో దేవుడు వెండి నాది, బంగారం నాది, తన సంఘాన్ని ఆశ్రయించడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు మీ హస్తములను ఆశీర్వదించునుగాక. అప్పుడు మీ హస్తాల ద్వారా వచ్చిన ఐశ్వర్యము తగిన రీతిగా ఉపయోగింపబడి దేశానికి క్షేమము కలుగునుగాక. నేను చదువుకోలేదు, అప్పులు, ఎంత కష్టపడినా మా తాతల నుంచి దరిద్రం, నా జీవితం అంతా ఇలాగే ఉంటుంది, ఇక నేను ఇలాగే చచ్చిపోతా చాలు. లాజరస్ పరలోకానికి వెళ్ళాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి,
శారీరక సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మమైన ఆశీర్వాదము ఏది గొప్పది? ఆత్మబంధమైన ఆశీర్వాదమే గొప్పది. లాజరస్ పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు శరీరరీతిగా డబ్బు ఉన్నవాడు, లాజరస్ ఆత్మరీతిలో ధనవంతుడు. ఆత్మే గొప్పది. కానీ దేవుని చిత్తము నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొనది అన్ని విషయాల్లో వర్ధిల్లు గాక అనేది దేవుని చిత్తము. అంటే ముందు ఎందులో వర్ధిల్లాలా? ఆత్మలో వర్ధిల్లి ఆ తర్వాత ఐశ్వర్యంలో వర్ధిల్లాలి. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? సో ఇప్పుడు దాకా ఆత్మలో వర్ధిల్లిన మీరు ఈ రోజు నుంచి అన్ని విషయాల్లో వర్ధిల్లును గాక. లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్ నౌ. మా హస్తాలే కాదు, నీ సంఘ క్షేమము కొరకు, నీ వాక్యాన్ని సరళముగా చూసిన వారి కొరకు, ఇదిగో ఈ సంఘము కొరకు, మా స్వార్థము కొరకే కాదు, మా కొరకే కాదు, మా క్షేమము, రాష్ట్ర క్షేమము, దేశ క్షేమము, ప్రపంచ క్షేమము కొరకు నీ విశ్వాసుల హస్తాలను ఆశీర్వదించమని. ఇప్పుడు దాకా ఆత్మీయంలో బాధలు, కష్టాలు, వేదనలో కూడా నిన్ను పట్టుకొని అలాగే ఉన్నారే అయ్యా, వారిని శారీరకంగా అభివృద్ధిపరిచావు. ఈ రోజు నుంచి యోహాను స్వత ప్రకారం ఇదిగో ప్రభువా అన్ని విషయాల్లో కూడా ఈ రోజు నుంచి ఆరంభించమని, మరి ప్రత్యేకముగా ద్రవ్యములో కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.